యేసయ్య బోధిస్తున్నప్పుడు మత్తయి సువార్త 13 అధ్యాయం 3-9లో విత్తనాలు విత్తేవాడు విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని దారిలో పడ్డాయంట. అయితే దారిలో పడినవన్నీ పక్షులును వచ్చి తినేసి నడిచడం వల్ల మొక్కలు రాలే. అలాగే కొన్ని అయితే భూమిలో పడ్డాయి. భూమిలో పడినవి అయితే విస్తారంగా పెరిగి చక్కగా పెరిగాయంట మొక్కలు. అయితే ఇంకొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళ తుప్పల్లో పడ్డాయంట. ముళ్ళ తుప్పల్లో పడడం వల్ల అవి పెరిగాయి, కానీ ఆ ముళ్ళుల వల్ల అణిగిపోయి ఎండలేక చచ్చిపోయాయంట. అలానే కొన్ని అయితే వెళ్ళి విత్తనాలు రాళ్ళల్లో పడ్డాయంట. రాళ్ళల్లో సరైన భూమి లేక మట్టి లేక అవి పెరిగాయి కానీ చచ్చిపోయినాయి అంట. అలానే మనం కూడా ఈ లోకంలో ఉంటే మనం కూడా అంతే. మంచి భూమి అంటే మంచి నేల అనే యేసయ్యలో మనం ఉంటే చక్కగా ఫలిస్తామని అర్థం.